అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఛఛ! ఇంట్లో కాలు పెట్టాలంటేనే అసహ్యం వేస్తున్నది. ఎప్పుడు చూడు ఒకటే గొడవ అంటూ జేవురించిన ముఖంతో బయటికి వెళ్తున్నాడు రఘు. అప్పుడే లోపలికి వస్తున్న మాధవయ్య గారు చిన్నపోయిన కొడుకు ముఖం చూసి ఏదో గ్రంథం నడిచిందనుకుంటూనే, "ఏమైందిరా రఘు, అప్పుడే బయటికి వెళ్తున్నావు? టీ అయినా తాగావా?" అన్నారు. "టీ తాగినట్టే ఉంది నా బతుకు. కడుపు నిండింది. చాలు" అంటూ ఆగకుండా బయటికి వెళ్ళాడు. మాధవయ్య లోపల చెప్పులు విడిచి ఉత్తరీయం వంగికి తగిలించి పడక్కుర్చీలో చారగిలపడ్డారు. ఎవరైనా కనపడతారేమోనని ఒక నిమిషం చూశారు. ఎవరి అలికిడీ లేదు. "అన్నపూర్ణ" అని పిలిచారు. భార్య పలకలేదు, బయటికి రాలేదు. "అమ్మాయి రమా" అన్నారు మళ్ళీ. కోడలిపిల్ల రమకు మామగారి పిలుపుకు పలకక తప్పలేదు. "టీ తీసుకోండి మామయ్య" అంటూ టీ కప్పు అందించింది. రమ ముఖం చూస్తేనే తెలుస్తున్నది ఏడ్చి ముఖం కడుక్కున్నదని. "ఏం జరిగిందమ్మా?" అన్నాడు టీ అందుకుంటూ. "ఏం లేదు మామయ్య" అంటూ అవతలికి తప్పుకున్నది. "ఏమిటి కోడలితో మంతనాలాడుతున్నారు? నా మీద చాడీలు చెప్తున్నదా?" అంటూ వచ్చింది అన్నపూర్ణ. "అవునవును పూర్ణ, నీ మీద చాడీలే చెప్తున్నది. నే వింటున్నాను. సరేనా? రమ చాడీలు చెప్పే రకమే అయితే బాగానే ఉండేది." "అవునవును, మీ మామ కోడళ్ళు బుద్ధిమంతులు, నేను గయ్యాలిని, అంతేగా? చాల్లే ఇంకాపు. రఘు, నేను రోజు ఇంటికొచ్చేటప్పటికి నీ అరుపులు కేకలేగా. ఈరోజు రభస తారస్థాయి చేరి ఉంటుంది. వాడు టీ చుక్క అయినా తాగకుండా బయటికి వెళ్ళిపోయినాడు. అనండి అనండి, అందరూ నన్ననేవాళ్లే. నేనే పాపం చేశానో? అయినా నాకోసం ఏమైనా అడిగానుటండి? అబ్బాయి ముచ్చట పడుతున్నాడని కోడల్ని ఏమైనా తెమ్మంటాను తప్ప ముచ్చట పడుతున్నానని వాడేమైనా నీతో అన్నాడుటే? అయినా ఈ అనటం ఎన్నిసార్లే? మొదట టీవీ అంటివి, ఇంకోసారి రేడియో అంటివి, మరోసారి పాన్ అంటివి, మిక్సర్ అంటివి, ఇప్పుడు మళ్ళీ రిఫ్రిజిరేటర్ తెమ్మంటివి. వాళ్ళేమైనా తక్కువ చేశారా? పిల్లకి మంచాలతో సహా అన్నీ ఇచ్చే పంపించారు కదా. నీవు కోరినట్టే కట్నం పోసి లాంఛనాలన్నీ జరిపారే. ఎప్పుడు చూడు నీ పెళ్ళాన్ని అది తెమ్మను, ఇది తెమ్మను, లేకపోతే పుట్టింట్లోనే ఉండమను అని వాణ్ణెందుకే వేధిస్తావు? ఏం తెమ్మన్నానని? వాళ్ళేమైనా లేని వాళ్ళా? పిల్లల ముద్దు ముచ్చట తీర్చక్కర్లేదా? ఆ మాట ఎవరన్నారు? వాళ్ళేం తీర్చడం లేదా? నువ్వు అడగటానికైనా ఎదిగిన ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా నాకది కావాలి, ఇది కొనిపెట్టు అని ఏమడుగుతుందే అన్నపూర్ణ? నీకా జ్ఞానం లేదా? అది సరే కానీ అన్నపూర్ణ, నీ పుట్టింటి నుంచి నీవెన్నిసార్లు ఏమేం తెచ్చావో తెలియక అడుగుతున్నా కానీ చెప్పు. సర్లేండి సంబడం. నన్నిప్పుడు సాధించాలని బుద్ధి పుట్టిందా మీకు? అడగటం చేతకాదు, నన్ను అడగనివ్వరు. మీరు ఊరుకోండి చాలు. రాత్రికి రఘు లేటుగా వచ్చాడింటికి. తండ్రి భోజనం చేయకుండా తన కోసం కాచుకొని కూర్చోవటంతో తప్పనిసరిగా పంక్తిన కూర్చొని లేచాడు. మాధవయ్య ఉసూరుమన్నాడు. తిన్నది నీరు కారిపోయింది. వంటిల్లు సర్ది రమ గదిలోకి వెళ్ళింది. రఘు ఆలోచనలో ఉన్నాడు. రమ లేని ఉత్సాహం తెచ్చుకొని, "ఏమిటండి ఈ ఆలోచన?" అంది. "ఏం లేదు రమా, అసలు ఈరోజు అంత గొడవ ఎందుకయింది? కొత్తేముంది, మా దినచర్యేగా, పోనిద్దురు" అంది నిర్వికారంగా. "అది కాదు, రోజూ నిన్ను పుట్టింటికి పొమ్మంటుంది. నన్ను పంపించెయ్యరా అని అంటుంది. ఇప్పటి కొత్త కోరికేమిటట? ఏముంది, ఫ్రిడ్జ్ మీద మనసు పోయింది, నన్ను తెమ్మంటుంది. నాన్న నేను సంపాదిస్తున్నాం కదా, మాకు చెప్తే మేము కొనమా? దానికి నిన్ను నీ వాళ్ళింటికి పొమ్మంటం దేనికి? నా కర్మ" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రమ. "నేను నిన్నేమైనా అంటే పోనీ నువ్వు బాధపడవచ్చు. అంతేకాని ఇదేమిటి? కళ్ళు తుడుచుకో. దీనికేమైనా మార్గం ఆలోచించాలి. అన్నట్టు ఆ పెట్టెలో మన స్కూటర్ ఫండ్ ఎంత ఉందో చూడు." 6,800 ఉందండి. అయితే సరే, రేపొద్దున్న నాకా డబ్బివ్వు. ఏం చేస్తారు? చూస్తావుగా, ఇంక పడుకో. మర్నాడు తండ్రి కొడుకులు భోజనం చేసి బయలుదేరుతూ రఘు డబ్బు తెచ్చి, "అమ్మా ఇదిగో 6,500 అని తల్లి చేతికిచ్చాడు. "దేనికిరా అబ్బాయ్" అంటూ తల్లి తండ్రి ఇద్దరూ అడిగారు. రమను అమ్మ పుట్టింటికి వెళ్ళి ఫ్రిడ్జ్ తెమ్మందట. అది అమ్మే కొనుక్కోవచ్చు అని. "అదేమిట్రా నాయనా?" మాధవయ్య మాటకు అడ్డు వస్తూ అన్నపూర్ణమ్మ, "ఓహో, ఇదంతా కోడలి నిర్వాకం కాబోలు. నేనేం డబ్బు లేక దాన్ని అడగలేదు. మహా గొప్పవాడివే. నీ డబ్బు నాకేం అక్కర్లేదు నాయనా, నువ్వే ఉంచుకో" అంటూ చేతిలో పెట్టేసి, "ఇదిగో రమా, నీ ఆటలిక్కడ సాగవు. ఏమనుకున్నావో? మేమేమీ లేక చావటం లేదు. ఇవన్నీ కావాలంటే మేము కొనుక్కోగలం. కానీ ఏదో ముద్దు ముచ్చట. ఇంక చాల్లే ఆపవే. ఇంకొకల్ని అడిగి కొనిపించుకోవటం ఏం ముద్దే, ఏం ముచ్చటే?
అది దేబిరించడం కాదు. ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా నాకది కావాలి, ఇది కావాలి అని ఎట్లా అడుగుతుందే? సిగ్గుగా ఉండదు? ఆలోచించవు ఎందుకని? చాల్లేండి మీ ధర్మపన్నాలు. నేనడిగింది తెచ్చి తీరాల్సిందే. లేకపోతే పుట్టింట్లోనే ఉండమని అనండి. నే చస్తే కాని ఈ పీడ విరగడ కాదు అంటూ రఘు బయటికి వెళ్ళాడు. రఘు రఘు అంటూ మాధవయ్య వెంటపడ్డాడు. ఆగకుండా పోతున్న రఘుని సందు మలుపులో కలుసుకుని, ఒరే రఘు, సాయంత్రం 5:00కల్లా నేను నీ ఆఫీస్కు వస్తా. ఓ 10 నిమిషాలు అటు ఇటు అయినా ఉండు. దేనికి నాన్నా అంటున్నా వినిపించుకోకుండా మాధవయ్య వెళ్ళిపోయినాడు. ఆ రోజు తండ్రి కొడుకులిద్దరూ కలిసి రాత్రి 9 అవుతూ ఉండగా ఇంటికొచ్చారు. వాళ్ళ కోసం అన్నపూర్ణమ్మ బయట వరండాలో, రమ లోపల హాల్లో ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఈ రోజు ఇంత లేట్ అయిందేమిటండి? పైగా ఇద్దరు కలిసి కూడా వచ్చారు. ఏమిటి వ్యవహారం? ఏం లేదన్నపూర్ణ, రేపు ఆదివారం కదా, రేపటి కార్యక్రమం తీరికగా ఆలోచించుకుంటూ కూర్చుంటే పొద్దుపోయింది అన్నాడు మాధవయ్య లోపలికి నడుస్తూ. రఘు, రమ ముఖాలు చూసుకున్నారే తప్ప మాట్లాడలేదు. తెల్లవారింది. నిత్యకృత్యాలై భోజనాలై తీరిగ్గా హాల్లో కూర్చున్నారు తండ్రి కొడుకులు. రఘు చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి. ఇంక చెప్పు నాన్న, మన కార్యక్రమం వేసుకుందాం. సరే రాసుకోరా. ఏమిటండి కార్యక్రమం అంటున్నారు అంటూ వచ్చింది అన్నపూర్ణ. ఇది మా స్వవిషయం. నువ్వు నోరు మూసుకొని కూర్చో, కావాలంటే విను, అంతే. రాసుకోరా రఘు. 1. పొద్దున్న 5కి నీవు పాలు తేవాలి. 2. నేను నీళ్లు పడతాను. 3. తర్వాత నీవు కాఫీ చెయ్యాలి. 4. నేను స్నానానికి నీళ్లు కాస్తాను. 5. నీవు కూరలు తరిగి బియ్యం కడిగి ఇవ్వు. 6. నే వంట చేస్తాను. 7. నీవు ఇల్లు చిమ్ము. 8. నేను బట్టలు ఉతుకుతాను, గిన్నెలు తోముతాను. భోజనం చేసి ఇద్దరం ఆఫీస్కి వెళ్దాం. నాన్న, పని మనిషిని తీసేద్దామంటావా? అదేమిటండి పని మనిషిని తీసే? అన్నపూర్ణ, నువ్వు నోరు మూసుకుని కూర్చోవాలని ముందే చెప్పానా? అవునరా అబ్బాయి, ఇద్దరం మగవాళ్ళం. ఆ పని మనిషి ఏమి ఎత్తుకెళ్తుందో, ఏం యాగి చేస్తుందో అని. సాయంత్రం ఇద్దరం హోటల్లో కాఫీ తాగి వద్దాం. తోవలో కూరలు అవి తెచ్చుకుందాం. రాత్రికి అన్నం వండి ఏదో వేపుడు కూర నువ్వు చెయ్యి, సరిపోతుంది. సరే నాన్న, అట్లాగే. సెలవుల్లో ఇద్దరం హాయిగా హోటల్లో తిందాం, కావాలంటే వండుకుందాం. సరే, ఈ కార్యక్రమం సెటిల్ అయింది. ఇంక అటక మీద పెట్టెలు దించరా రఘు. అటక మీద ఆ పాత పెట్టెలు ఎందుకండి ఇప్పుడు? ఇదిగో ఇది మా వ్యవహారం అని ముందే చెప్పాను. నువ్వు నోరు మూసుకునుండు. ఇదెక్కడి వ్యవహారం అండి అంటూ నోరు తెరుచుకుని కూర్చుంది అన్నపూర్ణమ్మ. అమ్మాయి రమ, ఆ పెద్ద స్టూల్ తీసుకురమ్మా. వచ్చి ఇక్కడ నుంచో. రఘు పెట్టెలు అందిస్తాడు, దించుదాం మనం. అట్లా చూస్తావేమిటమ్మా, కొంచెం సేపు ఉండు, అంతా నీకు అర్థమవుతుంది. ఒరే అబ్బాయి, ఆ పెద్ద నల్ల పెట్టి దించరా. దాని పక్కన ఆ గ్రేది, దాని పక్కనే ఉన్న ఆ పచ్చిది, 3 దించు. అమ్మాయి రమ, గట్టిగా పట్టుకో. కిందికి దించమ్మా. నేను పెద్ద ముండావాణ్ణి, అట్టే బరువు పట్టలేను. ఒరే రఘు, ఈ 3 పెద్దవే కదా, ఇవి అమ్మాయి రమకి సరిపోతాయిరా. ఆ వెనక ఉన్న టీవీ, ఫ్యాన్, అట్టపెట్టెలు మెల్లగా దించు. ఏమ్మా, నీ సామాన్లకు ఇవి సరిపోతాయా? అదేమిటమ్మా అట్లా తెల్లబోయి చూస్తున్నావు? నిన్ను నీ అత్తగారి మాట ప్రకారం పుట్టింటికి పంపించాలనుకుంటున్నాం. అబ్బే, అదేమిటమ్మా కళ్ళనీళ్ళెందుకు? ఇంకో 2 నిమిషాలు ఆగమ్మా. ఒరే రఘు, మీ అమ్మకు ఆ పాత చిన్న పెట్టి దించరా. అసలు అంత పెట్టి కూడా అక్కర్లేదేమో కదే అన్నపూర్ణ. ఓ సంచి చాలు. పోనీలేరా, ఆ పెట్టె దించు. నాకు పెట్టె ఏమిటండి? కోడలికి అన్ని పెట్టెలు దింపించారేమిటండి అసలు? చెప్తాను, తొందరపడకు. ఒరే రఘు, పెట్టెలు దించటం చాలు, ఇంక దిగరా అబ్బాయి. అమ్మాయి రమ, నీ సామాన్లన్నీ సర్దుకోటానికి ఈ పెట్టెలు సరిపోతాయి కదమ్మా. కావాలంటే వేరే చూస్తాలే. ఒరే, మీ అమ్మకి ఇంత పెట్టె అనవసరం రా, దించటం బరువు చేటు. అసలు మీ అమ్మ నా ఇంటికి వచ్చినప్పుడు 2, 3 కట్టుడు చీరలు తప్ప వేరే ఏమీ తెచ్చుకోలేదురా. అవి ఇన్నేళ్ళుంటాయా, ఎప్పుడో చిరిగిపోయినాయి. మీ అమ్మ మన రమలాగా పుట్టింటి నుంచి కట్న కానుకలు, లాంఛనాలతో రాలేదురా. పూచికి పుల్ల కూడా తీసుకురాలేదంటే నమ్ము. అందుకని ఆమె తిరిగి సర్దుకోవాల్సినవి బొత్తిగా ఏమీ లేవు. అన్నీ నేను కొనిపెట్టినవే. అవి తీసుకెళ్తే నేను కాదననుకో. అయ్యో అయ్యో, ఏం మాటలండి అవి, మీకేమైనా మతిపోలేదు కదా అంటూ గొంతు పూడుకుపోయి ఏడుపు ఆపుకుంటూ కళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది. రమ తన ఏడుపు మరిచిపోయి నోరు తెరుచుకుని చూస్తున్నది. ఏడుస్తూనే అన్నపూర్ణమ్మ, నేను పెట్టె సర్దుకొని వెళ్ళిపోవటం ఏమిటండి, ఇదెక్కడి కర్మరా భగవంతుడా అంటూ స్వరం పెద్దది చేసింది. హుష్, నోరు మూసుకోమని ఇంకోసారి చెప్తున్నాను.
నీ ఏడుపు వినపడ్డదంటే కుట్టి మరీ ఉన్నదాన్నున్నట్టు బయటికి నెట్టి తలుపు వేస్తాను. ఏమనుకున్నావో? ఏడుపు మాని నీవు నీ పుట్టింటి నుంచి తెచ్చినవేమైనా ఉంటే గుర్తు తెచ్చుకో. నా కర్మ కాలింది దేవుడో! నేను లేని ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చానని చెప్పటానికి ఇన్నేళ్ళు పట్టిందటండి. అవునే అన్నపూర్ణ. ఇన్నేళ్ళు అన్నీ సహించాను. ఇంక నా వల్ల కాదు. అందంగా ఉన్నావని ఇష్టపడి, కానీ కట్నం లేకుండా నిన్ను చేసుకున్నాననే కదూ నీకీ మిడిసిపాటు. నీ పుట్టింటి నుంచి అప్పుడెట్లా వచ్చావో ఇప్పుడు అట్లాగే వెళ్ళు. అయ్యో భగవంతుడా! ఇప్పుడు నాకు పుట్టిల్లేమిటండి? నేనెక్కడికి పోనండి? నీకు దిక్కున్న చోటికి పో. ఒరేయ్ రఘు! నిన్న కొన్న రైలు టికెట్లు ఇట్లా ఇవ్వు. అమ్మాయి రమ ఇది నీది. అన్నపూర్ణ ఇది నీది. తీసుకోండి. ఇక నుంచి ఈ ఇంట్లో నేను, రఘుయే ఉంటాం. అన్నపూర్ణ నీకు నెలకు 200 పంపుతాను. నీ పుట్టింట్లో నీవుండు. నీకు అద్దె ఖర్చులుండవు కనుక అది సరిపోతుంది. అది చాలనుకుంటున్నాను. అమ్మాయి రమ నీకు అబ్బాయి నెలకు 300 పంపిస్తాడు. నువ్వు ఇంకా చిన్నదానివి. చదువుకుంటానంటే చెప్పు. నీ కాలేజీ ఖర్చులు భరిస్తాడు. ఈరోజు 26. మీరు 30వ తారీఖు రాత్రి బయలుదేరి వెళ్ళాలి. ఆ రోజు మాకు జీతాలందుతాయి. మీకు డబ్బిచ్చి పంపుతాం. ఈలోగా మీ సామాన్లు సర్దుకోండి. అవసరమైనది ఏమైనా ఉంటే చెప్పండి తెచ్చిస్తాం. ఈ తడవ అన్నపూర్ణ పెద్దగా ఏడుస్తూ, అయ్యో ఇదేమిటండి? 30 ఏళ్ళు కాపురం చేసిన నన్ను వెళ్ళిపొమ్మంటారేమిటండి? ఇదేం న్యాయం? ఎక్కడికి వెళ్ళనండి అంటూ ఏడుపు లంకించుకుంది. మాకు మాత్రం సరదాటే అన్నపూర్ణ. రమను విడిచి రఘు మాత్రం ఉండగలడా? కానీ ఏం చేస్తాం చెప్పు? తప్పదు మరి. నేనేమైనా తప్పు చేసి ఉంటే చెప్పండి లెంపలు వేసుకుంటాను. అంతేకాని ఇంత శిక్ష ఓరి భగవంతుడా! ఆపు. చేసింది చాలు. టికెట్లు తెచ్చాం. మీ ఏర్పాట్లన్నీ చేశాం. బ్యాంకులో అవసరానికి ఉంటుందని మీ పేర డబ్బు వేసేశాం. అన్నీ జరిగిపోయినాయి ఇంకా. ఏమైనా సరే నే చావనైనా చస్తా కానీ అడుగు బయట పెట్టను. ఒరేయ్ రఘు! నీ మాట కూడా ఇదేనట్రా? చెప్పరా? ఏం చెప్పేదమ్మా? రోజూ మీరు నా ప్రాణం తినేస్తున్నారు. ఇద్దరి మధ్య నలిగి చస్తున్నాను. 3 నెలలకోసారి నువ్వు రమని పుట్టింటికి పొమ్మంటావు. ఏదో తెమ్మంటావు. అదేమో ఇంకా ఎన్నేళ్ళు నా పుట్టింటిని పీక్కు తినమంటారని ఏడుస్తుంది. చెప్తే నువ్వు వినవు. అది నీలాంటి ఆడదే కదా! నీలాగానే ఈ ఇంటికొచ్చిన కోడలు. ఇప్పటికే ఎన్నో తెచ్చింది. ఇంకా నీవు దాన్ని వేధిస్తుంటే అది మాత్రం ఏం చేస్తుంది చెప్పు? నీవు ఇల్లే నరకం చేస్తున్నావు. అందుకని అందుకని ఏమిట్రా చెప్పు? నే చెప్తా వినవే. రఘు నీ గోల భరించలేక సన్యాసుల్లో కలిసిపోతానంటూ ఇల్లు విడిచి వీధిన పడ్డాడు. వాడికి మీ ఇద్దరినీ పంపించి వేసి మనం ఇద్దరం ఉందాంరా అని నచ్చజెప్పి ఒప్పించి ఇంటికి తీసుకుని వచ్చేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇదొక్కటే మార్గంగా తోచింది. అందుకే మీరిద్దరూ ప్రయాణానికి సిద్ధం కాండి. గుర్తుందా అన్నపూర్ణ? 30 రాత్రికి ప్రయాణం. టికెట్ జాగ్రత్త. అన్నపూర్ణమ్మ ఆ టికెట్ ఆయన చేతుల్లోనే పెట్టి 2 చేతులు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, నాకు బుద్ధొచ్చిందండి. ఇంకెప్పుడు ఇలాంటి అవివేకపు పనులు చేయనండి. ఒరేయ్ రఘు! నీ మీద ఒట్టురా. నిన్ను నేను బాధ పెట్టనురా. రమని కూడా కన్నబిడ్డలాగా చూసుకుంటానురా బాబూ. అమ్మాయి రమ నా మాట నమ్మమ్మా. ఇంక నిన్ను వేధించను. మీరందరూ నన్నీ ఒక్కసారికి క్షమించండి అంటూ నిజమైన పశ్చాత్తాపంతో గుండెలు అవిసేట్టు ఏడవటం సాగించింది. అది చూడలేక మాధవయ్య, ఏమిట్రా రఘు! మీ అమ్మ ఆ వరసన ఏడుస్తున్నది. ఏం చేద్దామంటావ్? నాదేముంది నాన్న, రమనే అడుగు. ఏమ్మా రమ ఏమంటావ్? మీ ఇష్టమే నా ఇష్టం మామయ్య. సరే అన్నపూర్ణ కానివ్వు. నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. ఏ పేచీలు లేకుండా సరిగ్గా ఉంటే మాకు అభ్యంతరం లేదు. మళ్ళీ మొదటికొచ్చావో ఈసారి నిన్ను పంపించను. నేను వాడు సన్యాసుల్లో కలిసిపోతాం. తరువాత మీ పాట్లు మీరు పడాలి. ఒరే అబ్బాయ్! ఈ పెట్టెలు పైన పెట్టేయరా. ఇప్పుడు కాదు నాన్న, కాస్త రెస్ట్ తీసుకుని వస్తానంటూ రమతో పాటు గదిలోకి వెళ్ళిపోయినాడు. కొంతసేపటికి వాళ్ళ గదిలోంచి నవ్వులు వినపడ్డాయి. 4 గంటలకి టిఫిన్ తిని అందరూ మళ్ళీ పెట్టెల దగ్గర చేరారు. పెట్టెలు అందిస్తున్నది రమ. అయ్యా కొడుకులు కలిసి ఆడిన నాటకం తెలిసిందో ఏమో రమ ముఖం వెలిగిపోతున్నది. అన్నపూర్ణమ్మ మాత్రం బలవంతాన నవ్వుతున్నది. సమస్యని అంత తేలికగా పరిష్కరించగలిగినందుకు మాధవయ్య, రఘు తృప్తిగా నవ్వుకున్నారు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.